ఈసారి ఆయన ఓడిపోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. అంటే ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఇది ఒప్పుకోకపోవచ్చు జనాలు, అది వేరే విషయం. ఒకటి, మొట్టమొదట ఏ మోడీ కా గ్యారంటీ హై అంటే నీకు అక్కడ గర్వం తొంగి చూడట్లేదు. అతి సాత్వికుడు అయినటువంటి నువ్వు ఏ మోడీ కా గ్యారంటీ హై అండ్ అబ్ కీ బార్ 400 పార్. ఈ రెండు నీలో ఉండే అహాన్ని చూపించట్లే. ఓకే, దీన్ని పొలిటికల్ ఒక అట్లా చెప్పకపోతే ధైర్యం లేదు, వీళ్ళకి అది లేదు, నమ్మకం లేదు అనేటువంటిది కూడా వస్తుంది కదా. సరే, నేను ఒక డైరెక్ట్ ప్రశ్న వేస్తానండి. డైరెక్ట్ ప్రశ్న ఇది బీజేపీకి. ఈ డైరెక్ట్ ప్రశ్న ఏందయ్యానంటే, రామ మందిరం కట్టించడం తప్ప 10 సంవత్సరాల్లో హిందువులకు నువ్వు చేసింది ఏమిటి? 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు హిందువులకు ఏమి చేయలేదా? ఏం చేసిందో చెప్పండి నాకు. మీరు ఇప్పుడు మీరు పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కదా. కానీ మరి వీళ్ళందరూ విమర్శే అది కదా. మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తారు, ఆర్ఎస్ఎస్ మొత్తం ఇది చేస్తారు. ఏం మార్చాడు, ఏం చేశారు? విద్యా విధానాన్ని కాషాయీకరణ చేస్తున్నాడు. దేశం మొత్తం ఎంత చేశాడు? 10 ఏళ్లలో ఎంత కాషాయీకరణ చేశాడు? పోనీ ఇది విద్యారంగాన్ని భయపడుతున్నారు. ఎక్కడ ముస్లింలకు ఎంత దోచిపెట్టారో తెలుసా మీకు? ముస్లింలు పసమందా ముస్లింలని వెనకేసుకొని వచ్చి ఎన్నెన్ని అవకాశాలు వాళ్ళకి ఇచ్చారు. ఏమన్నా ఒక్క ఓటేశారా వాళ్ళు? చెప్పండి సార్. హిందువుల్లో కూడా చాలా మంది వేయలే కదా పథకాలు. వేరే వాళ్ళకి వేయలా, కానీ వేరే వాళ్ళకి వేయలా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఓట్లు వేయలా, బట్ వేరే వాళ్ళకు ఓటు వేరే వాళ్ళకు వేయలేదు. ఓకే, నీకు ఓట్లు వేసే వాళ్ళకు నువ్వేం చేసావని అడుగుతున్నా నేను. నీ వాళ్లకు నువ్వేం చేసావు? సో నరేంద్ర మోడీ హిందువులకి చేయడంలో అయోధ్య గుడి తప్ప మిగిలిన ఫెయిల్యూర్. 370 ఆర్టికల్ హిందువులకి ఏం ఉపయోగం అండి? అక్కడ ఉండేది ఎవరండి? ఆ డెవలప్మెంట్ జరిగితే ఎవరికి జరుగుద్దండి? మళ్ళీ పండితులంతా బ్యాక్ వెళ్తున్నారు కదా. కష్టం. ఎంతమంది వెళ్ళారండి? నింపాదిగా వెళ్తుంటారు. అక్కడ రిజర్వేషన్లు తీసుకొచ్చారు దళిత బీసీలకు, దళిత ఎస్సీలకు. సార్, అంటే ఇప్పుడు నేను ఒక విషయం, దానివల్ల హిందువులు నేను డైరెక్ట్గా ఒక విషయం మాట్లాడతాను. ఎందుకు ముసుగులో గుద్దులాటొద్దు. ఇప్పుడు ఈ దేశం ఏ పేరు మీద విడిపోయిందండి? ఏ పేరు మీద? భారతదేశం. ఈ దేశం రెండుగా విడిపోయిందా 1947లో? అవును. ఏ బేస్ మీద విడిపోయింది? మతం ఆధారంగా. ఆ మతం ఆధారంగా విడిపోయినప్పుడు ఇక్కడ ముస్లింలు ఎందుకున్నారండి? అది నరేంద్ర మోడీ తప్పు కాదు కదా. నేను నరేంద్ర మోడీ తప్పు కాదు, అది బేస్ మాట్లాడుతున్నా. సరే, రైట్. గాంధీ నెహ్రూ అప్పుడు ఒప్పుకున్నారు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళే వెళ్ళండి, ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ముస్లిమ్స్ అని గాంధీ నెహ్రూ ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు అంటున్నా. మరి ఆ రోజు వాళ్ళే పెద్ద మనుషులు ఇద్దరు, మిగిలిన వాళ్ళు కాదు. ఎందుకు లేరు? వాళ్ళు పెద్ద మనుషులుగా బ్రిటిష్ వాళ్ళు చేశారు. అవును. మరి సో దీని వెనక బ్రిటిష్ కుట్ర ఉంది. సరే, రైట్, ఓకే. ఇంకొక విషయం మాట్లాడుకున్నాం. అది జరిగిపోయింది. నేను దానికి కావాల్సినటువంటి ఆధారాలు అవన్నీ కూడా నేను ఇవ్వగలను. ఏది ముస్లింలు 90% ముస్లిమ్స్ ఆ రోజు పాకిస్తాన్ కావాలని ఓటేసినటువంటి వాళ్ళు. అవును. హైదరాబాద్, మద్రాసులో ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ ఓటేసారు. కేరళ, తమిళనాడు, అదే మద్రాస్ అంటున్నాను, మద్రాస్ ప్రొవిన్సీ. మద్రాసు, హైదరాబాద్లో ఉండేటువంటి ముస్లిం ఏరియాలలో కూడా ఆ రోజు ఓటేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో 92% ఒక్క రాత్రిలో మారిపోయిందా? అంటే ఒక్క రాత్రిలో వీళ్ళ మనసులు మారిపోయినాయా? ఒక్కసారిగా భారతదేశం మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? రాత్రికి జ్ఞానోదయం అయింది. లేదన్నా మన బుద్ధుడు కూర్చున్నట్టు ఏదైనా చెట్టు కింద కూర్చున్నారా?